గోవాకి వెళ్దాం అని చెప్పి ఎప్పటి నుంచో అనుకున్నాము. ఫైనల్లీ ఇప్పుడైతే వెళ్తున్నాం గోవాకి. గైస్ దిలీప్ వాళ్ళు రాంగ్ రూట్ వెళ్ళిపోయారు అనమాట. సో మనం వచ్చి ఈ లొకేషన్లో ఉన్నాము. గోవాకి ఇలాగే సైడ్ పోవాలి. వాళ్ళేమో వెనకాల ఇక్కడ ఏడో ఉన్నారు. ఫాగ్ లైట్స్ వాళ్ళు అసలు ఛాన్స్ జరిగితే ఇంకా డబ్బులు నొక్కేస్తారు మీ దగ్గర. మీరు జాగ్రత్తగా ఉండాలి. గైస్ ఇక్కడ ఏదో లారీ సైడ్ పడిపోయింది, యాక్సిడెంట్ అయింది గైస్. ఆయన ఎవరు ఫుల్గా తాగేస్తున్నారు. గైస్ మనం గోవా స్టేట్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఇదంతా గోవా చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడే మనకి ఆల్కహాల్ ఇవన్నీ కూడా చెక్ చేసేది మొత్తం. లిమిటెడ్ 2 లీటర్స్ అంటారు, కాకపోతే కొంతమంది దగ్గర తీసుకునేస్తారంట బాటిల్స్ కూడా. ఏం లేదు, వీళ్ళు తీసుకునేసి వీళ్ళు నైటింగ్ వీళ్ళు తాగేస్తారు నైస్గా. ఇక్కడ నుంచే వైన్ షాపులు, గోవాకి ఎంటర్ అయ్యాం లేమో వైన్ షాపులు అప్పుడే స్టార్టింగ్లోనే. సో ఇక్కడ నుంచి మనకి గోవా స్టార్ట్ అవుతుంది. ఇదంతా గోవా ఫారెస్ట్ అనమాట. మనము ఇంకా లోపలికి ఎంటర్ అవ్వాలి. మా ఫ్రెండ్స్ అయితే స్పీడ్ ఎక్కువ పోకుండా 70 స్పీడ్ లిమిట్, 70 పైన వెళ్తే ఫైన్ వేస్తాడు, జాగ్రత్తగా పోండి అన్నారు. ఓల్డ్ గోవా 85 కిలోమీటర్స్, మంగేశ్వరి టెంపుల్ 75. గోవాకి వెళ్దాం అని చెప్పి ఎప్పటి నుంచో అనుకున్నాము. ఫైనల్లీ ఇప్పుడైతే వెళ్తున్నాం గోవాకి. ఇంకొక జస్ట్ 80 కిలోమీటర్స్ ఉంది అంతే. దూద్ సాగర్ ఇక్కడ నుంచి 113 కిలోమీటర్స్. దూద్ సాగర్ కూడా వెళ్దామని చెప్పి ప్లాన్, కాకపోతే దానికి ఎలా వెళ్ళాలి ప్రాసెస్ ఏం తెలియదు. మనం ఒకవేళ ట్రైన్లో వెళ్తే మనం చూడొచ్చు అనమాట దూద్ సాగర్ వాటర్ ఫాల్స్. బట్ దానికి సపరేట్గా ట్రెక్కింగ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అది కనుక్కోవాలి ఒకసారి. ఇక్కడ ఆడ స్పీడ్ లిమిట్ కూడా ఇచ్చారనమాట. కారు బస్సుకి అయితే 70, మిగతా ట్రక్స్ హెవీ లోడ్ వెహికల్స్కి అయితే 50 అనమాట. బైక్స్ ఏం పాపం చేసినాయి, బైక్స్ కూడా మెన్షన్ చేయాలి కదా వాడు. గైస్ దిలీప్ వాళ్ళు రాంగ్ రూట్ వెళ్ళిపోయారు అనమాట. సో మనం వచ్చి ఈ లొకేషన్లో ఉన్నాము. గోవాకి ఇలాగే సైడ్ పోవాలి. వాళ్ళేమో వెనకాల ఇక్కడ ఏడో ఉన్నారు. ఇక గూగుల్ మ్యాప్స్ ఇలా రైట్ డైవర్షన్ తీసుకోమని చూపించిందంట. వాళ్ళు అలా వెళ్ళిపోయారు, రాంగ్ రూట్ అది. ఆ పక్క సిగ్నల్ లేదు, ఏం లేదు. ఇప్పుడు కాల్ చేస్తే అక్కడ ఎక్కడో ఉన్నారు, మళ్ళీ రిటర్న్ వస్తున్నారు మన దగ్గరికి. లొకేషన్ షేర్ చేశాను. మనకి వాళ్ళకి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది గైస్. ఇంక వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడే అరగంట నుంచి ఇక్కడే ఉన్నాం గైస్. అలా ఉంటుంది. మేము గూగుల్ మ్యాప్స్ పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు. జస్ట్ మనకి ఇక్కడ బోర్డులు ఉన్నాయన్నమాట, డైవర్షన్స్ ఎక్కడెక్కడ తీసుకోవాలని చెప్పి డైరెక్షన్స్. దాన్ని ఫాలో అయ్యి మనం వచ్చేసాము. వీళ్ళేమో గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని అయితే వెళ్ళిపోయారు. ఏం చేద్దాం, మీకు వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిందే. గైస్ ఇక్కడ స్పీడ్ లిమిట్ కూడా 60 ఉందన్నమాట బైక్కి మెన్షన్ చేస్తున్నారు. ఒకవేళ మనం 60 దాటితే డైరెక్ట్ ఫైన్ వేస్తారు మనకి. అదొకటి జాగ్రత్తగా ఉండాలి గైస్ మనము. ఫాగ్ లైట్స్ బై మిస్టేక్లీ ఇట్ ఈస్ ఆన్, సారీ. గైస్ అక్కడ పోలీస్ వాళ్ళు స్పీడ్ కెమెరా పెట్టుకొని రెడీగా ఉన్నారు గైస్. మంది ఫాగ్ లైట్స్ బై మిస్టేక్ ఆన్లో ఉందన్నమాట. సో దానికని చెప్పి ఆపారు, ఎందుకు లైట్స్ వేసుకున్నాం అని చెప్పి. వాళ్ళు అసలు ఛాన్స్ జరిగితే ఇంకా డబ్బులు నొక్కేస్తారు మీ దగ్గర. మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ స్పీడ్స్ పోకూడదు గైస్. ఇక్కడ నుంచి రోడ్ చూడండి గైస్, వేరే లెవెల్లో ఉంది. ఇది నేషనల్ హైవే 66 అనమాట. ఇది పనాజీకి మనకి ఇంకా 76 కిలోమీటర్స్ ఉంది. పనాజీ అనేది గోవా క్యాపిటల్ అనమాట. లొకేషన్ చూడండి గైస్, వేరే లెవెల్ అసలు లొకేషన్.
నైస్గా ఇక్కడ బ్రిడ్జ్ పైన కూర్చొని తాగుతా ఎంజాయ్ చేస్తున్నాడు మనోడు. ఇక్కడ నుంచి బైక్కి స్పీడ్ లిమిట్ 50 అంట. స్పీడ్ లిమిట్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఒక చోట అయితే 80 కనిపించింది, ఒక చోట 60, ఒక చోట 50 అట్లా బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి మనం ఫాలో అవుతా పోవాల్సిందే. ఇంకా అక్కడక్కడ బాబాయ్లు ఉంటారు స్పీడ్ కెమెరాస్ పెట్టుకొని రెడీగా. మనం కొంచెం స్పీడ్ దాటామా అంటే ఇంక లేదు, ఫైన్ వేస్తారు. మనకు అవసరమా చెప్పండి, స్లోగా పోదాం నిదానంగా. సో ఇక్కడ నుంచి మనకి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది గైస్. ఈ ఘాట్ పేరు వచ్చి కర్మల్ ఘాట్ అని ఉంది బోర్డు ఆడ. ఇక్కడ నుంచి మొత్తం ఇంకా ఘాట్ సెక్షనే కాబట్టి స్లోగానే పోవాలి. గైస్ ఇక్కడ ఏదో లారీ సైడ్ పడిపోయింది. రోడ్ నుంచి పక్క వెళ్ళిపోయింది గైస్ లారీ అయితే. ఎవరికి ఏం కాలేదు అనుకుంటాను, అందరు బాగానే ఉన్నారు అక్కడ. మన రూమ్కి 30 కిలోమీటర్స్ ఉంది. ఇంకా వీళ్ళ కోసం వెయిట్ చేసి నాకు అసలు చిరాకు వచ్చేసింది. నాకైతే దాదాపు గంట సేపు వెయిట్ చేసినాము ఇక్కడే. మళ్ళీ వచ్చినారు ఇప్పుడు మొత్తం గోవా అంతా ఒక రౌండ్ వేసుకొని వచ్చినారు. రే గైస్ కేబుల్ బ్రిడ్జ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. గాయస్ ఇక్కడే ఫొటోస్ అనేది తీసుకున్నాం అనమాట. లొకేషన్ చాలా బాగుంది అసలు. ఇప్పుడు లైట్లు కూడా వేసారు, చూడ్డానికి ఇంకా హైలైట్గా ఉంది అసలు వ్యూ అయితే. ఫొటోస్ అయితే కొన్ని ఫొటోస్ ఇక్కడ తీసుకున్నాము, చాలా బాగా వచ్చాయి. సో ఇంకా మనం అటు పోవాల్సింది. ఇక్కడ మొత్తం బోట్స్ కూడా ఉన్నాయి అక్కడ. నాకు తెలిసి ఎయిర్పోర్ట్ అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అదే అనుకుంటా ఎయిర్పోర్ట్. ఎందుకంటే ఫ్లైట్స్ మొత్తం అటుపక్కే వెళ్తున్నాయి. మోస్ట్లీ అటుపక్కే ఎయిర్పోర్ట్ ఉండొచ్చు. ఇంకా బ్రిడ్జ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం అన్నమాట రూమ్ దగ్గరికి. సో రూమ్ అయితే తిరుపతిలో మా ఫ్రెండ్ ముందర యశ్వంత్ అన్నాడు కదా. సో యశ్వంత్ తెలిసిన ఫ్రెండ్స్ అన్నమాట. ఎవరో ఒక అబ్బాయి తెలుసు గోవాల్లో. సో తనైతే ఫ్రీగానే రూమ్స్ ఇస్తానని చెప్పాడు మాకు. అది బీచ్ వ్యూ ఉన్న రూమ్స్ అనమాట. ఎవరిదో నంబర్ ఇచ్చాడు, వాళ్ళు కాంటాక్ట్ అయ్యాము. సో వాళ్ళ లొకేషన్ కూడా పెట్టారనమాట మాకు. సో ఇంకా అక్కడికే వెళ్తున్నాం నేరుగా. ఫ్రీ అన్నాడు కానీ ఆడికి వెళ్తే తెలుస్తుంది ఫ్రీయా లేదా మనీ అని చెప్పి. ఫ్రీ అయితే మనకి మనీ కొంచెం చాలా సేవ్ అయినట్టు, ఎందుకంటే మనం గోవాలో 3 days ఉంటాము. ఫ్రీ అయితే అసలు మనీ చాలా సేవ్ అవుతుంది. యాక్సిడెంట్ అయింది గైస్. ఆయన ఎవరో ఫుల్గా తాగేస్తున్నాడు. ఎవరో ఇక్కడ మా ఏపీ బండ్లు చూసి షాక్ అవుతున్నాడు అనమాట. ఆంధ్రప్రదేశ్ అని అడుగుతా అన్నాడు.
ఈ సర్వీస్ రోడ్ కాబట్టి ఇట్లా కూడా రావచ్చు. ఎట్లా పన్నాడో ఏమో తెలియదు కానీ అక్కడ నుంచి స్కిడ్ అవ్వకుండా ఆడికెళ్ళి పన్నాడు గైస్. మన వెనకాల వచ్చిన కేబుల్ బ్రిడ్జ్ కన్నా ఇది హైలైట్గా ఉంది కదబ్బా. లైట్లు కానీ మొత్తం హైలైట్గా ఉంది అసలు ఈ బ్రిడ్జ్. యా కేబుల్ బ్రిడ్జే, కానీ వెనకాల ఉన్న బ్రిడ్జ్ లాగా మొత్తము అన్ని సైడ్స్ ఉంటే ఆ పిల్లర్స్ వేరే లెవెల్లో ఉంటుంది. అబ్బబ్బా ఇటు సైడ్ చూడండి గైస్, మొత్తం క్రూజ్ షిప్స్ ఇవి. అవన్నీ షిప్సే అన్నమాట. ఆ లైట్లు మొత్తం బాబా, ఈ వ్యూ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్. గైస్ రూమ్ దగ్గర కూడా వచ్చేసాము. ఇక్కడ మన కోసం మనుషులు కూడా ఉన్నారన్నమాట రిసీవ్ చేసుకోవడానికి. అయితే ఫుల్ సెక్యూరిటీ, బైక్స్కి ప్రాబ్లమే లేదు. రూమ్స్ అయితే ఫ్రీయే కదా, ప్రస్తుతానికి తెలీదు, వెళ్ళాక తెలుస్తుంది. సో రూమ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏసీ కూడా ఉంది, ఏసీ ఉంది, టీవీ ఉంది, బాల్కనీ, ఒక చిన్న ఇల్లులా ఉంది కదరా ఇది. కిచెన్ ఉంది ఇక్కడ, ఇక్కడ డైనింగ్ తినడానికి టేబుల్ ఉంది, వాష్రూమ్ కూడా బాగానే ఉంది. బాబా బెడ్రూమ్లో కూడా ఇంకో ఏసీ. అసలు నెక్స్ట్ లెవెల్ అసలు. ఇక్కడ వీడు ఇంకో బాల్కనీ గైస్. ఇప్పుడు దీని ఫ్రీనా ప్రైజ్ అడుగుదాం. ఇక్కడ మొత్తం కిచెన్ కూడా ఉంది. అరే ఇది ఫ్రీనా డబ్బులా గైస్? ఇంకా సస్పెన్స్లో ఉంది గైస్. ఇది ఫ్రీనో మనీయో తెలియట్లేదు. ఇది ఫ్రీయా లేదా మనీయా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. సీ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.